హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ సంబంధించిన రెసిపీ అనేది ట్రై చేద్దాము. మా పిల్లలకి కూడా నేను మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ట్రై చేస్తుంటాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ఏం లేనప్పుడు సేమియా ఉన్నప్పుడు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా తొందరగా అయిపోతుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్లోకి వెళ్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సేమియాని ముందే కుక్ చేసుకున్నాను. నేను కుక్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. అలా చేయడం వల్ల ముద్దగట్టకుండా గడ్డలాగా అయిపోకుండా సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది మనకి. అండ్ 70% ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి 70% ఉడకబెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ఒకటి, అండ్ క్యారెట్ ఒకటి, ఒక రెబ్బ కరివేపాకు, హాఫ్ లెమన్, అండ్ పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా లేదా గరం మసాలా తీసుకోవచ్చు, అండ్ పల్లీలు, పోపు దినుసులు. చూడండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే క్విక్గా అయిపోతుంది. ఇంకా మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, అంటే క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. ఇక్కడ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు, మనం తీసుకున్న పల్లీలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అయితే టొమాటోస్ చాలా రేట్ ఉన్నాయి కదా, ఇంట్లో ప్రజెంట్ అవైలబుల్గా లేవు, అందుకే టొమాటో యాడ్ చేయట్లేదు నేను ఇక్కడ. మీరు కావాల్సి వస్తే క్యాప్సికము, టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ దీన్ని మగ్గనివ్వాలి. అండ్ సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. అండ్ పసుపులోంచి పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ మగ్గనిద్దాము. ఇప్పుడు ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, లేదా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకొని ఇప్పుడు స్పైసీ కోసం కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కాసేపు మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న సేమియా అనేది యాడ్ చేసుకుందాము. అయితే సేమియాని ఉడకబెట్టేటప్పుడు ఒక టిప్ ఫాలో అవ్వాలి. సేమియా ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. అండ్ 70% మాత్రమే ఉడకబెట్టుకోండి, లేకపోతే మెత్తగా గడ్డలాగా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు సేమియా అనేది. సో చూడండి, ఫైనల్గా మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇలా చక్కగా అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఫైనల్గా మనకి గడ్డ అనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ కలుపుతూ ఉన్నాక పొడి పొడిగా అయిపోతుంది సేమియా అనేది. ఇలా ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మన టేస్టీ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడూ రెగ్యులర్గా పాయసం చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా కొంచెం స్పైసీ తగ్గించి మనం చేస్తే చాలా బాగా తింటారు ఇష్టంగా. సో ఇదండి ఈరోజు రెసిపీ. మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అండ్ చూడండి, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఉప్మా. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టవచ్చు, స్నాక్స్ కూడా పెట్టవచ్చు. సో ఇదండి, బాయ్.